ఇవాళ కూడా ఒక బిల్లు 6 కోట్ల పైన బిల్లు ఆల్రెడీగా ట్రెజరీకి ఉంది 7 కోట్లతో. అది ఇవాళ రేపు పడతాయి. మిగతాది కూడా ఉన్న బ్యాలెన్స్ కూడా మేము ఫైనాన్స్ తో మాట్లాడి రాష్ట్రంలో గల గంగపుత్రులకు మత్స్యకార సేవలో పథకం పూర్తి స్థాయిలో అందలేదని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖలో విపక్షాలు, కార్మిక సంఘాలు ధర్నాలు చేసి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీలో 30% మందికే పరిహారం అందిందని మత్స్యకార నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది గంగపుత్రులకు మత్స్యకార సేవలో పథకం ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెప్పబోట్లు, వలలతో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేయడం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని గుర్తు చేశారు. ఒక్కో ఫిషింగ్ హార్బర్ కి 500 కోట్ల వంతున కేటాయించారని గుర్తు చేశారు. గత ఏడాది ఈ భృతి పూర్తిగా ఇవ్వలేదన్నారు. మత్స్యకారుల వేటపై 2 నెలల నిషేధం ఉన్నందునే జీవన భృతి కింద ఇస్తున్న 20,000ను కూడా కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల వరకు మత్స్యకారులు ఉంటే కేవలం 1,30,000 మందికి మాత్రమే మత్స్యకార సేవలో నిధులు ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం మత్స్యకార సేవలో పథకాన్ని అస్తవ్యస్తం చేసిందని విపక్షాలు, కార్మిక సంఘాలు విమర్శించాయి. కూటమి ప్రభుత్వం తక్షణమే మత్స్యకార సేవలో నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేసి మత్స్యకారులను ఆదుకోవాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో 14,583 మంది మత్స్యకారులు ఉండగా మత్స్యశాఖ అధికారులు ఈ పథకం కింద 13,597 మందిని అర్హులుగా గుర్తించారు. విశాఖ దక్షిణంలో ఒక మత్స్యకారుని వైద్య ఖర్చుల నిమిత్తం మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి ఆర్థిక సాయం చేశారు. నా పేరు చంద్రశేఖర్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం. మత్స్యకారుల భరోసా విషయంలో ప్రధానంగా ఈ రోజు చలో కలెక్టర్ కార్యాలయానికి మా యూనియన్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఈ మత్స్యకార భరోసా విషయంలో కానీ, లేకపోతే సుదీర్ఘకాలంగా మత్స్య కార్మికులు, బోట్లు, డ్రైవర్లు, కళాశాలలు ఎదుర్కొన్న సమస్యలపైన కలెక్టర్ గారికి మా ప్రతినిధి బృందం 2-3 దఫాలుగా వచ్చి మా సమస్యలను వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కానీ ఈ అంశంలో మాత్రం చాలా అవకతవకలు జరిగాయి. ఈ పథకం పక్కదారి పట్టింది, నిధులు పక్కదారి పట్టాయి. ఈ రోజు పూర్తిగా మత్స్యకారుల జీవితం వెలుగులు నింపుతామన్న ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో చీకటి నింపుతున్నారు తప్ప వెలుగులు నింపేటువంటి పరిస్థితి లేదు. సముద్రంలో చేపల వేట మీద ఏటా 2 నెలల పాటు ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే. దీంతో మత్స్యకారులకు పరిహారం కింద 20,000 రూపాయలను చెల్లిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిధులను విడుదల చేశారు. వారం గడిచినా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవ్వలేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో మత్స్యకారులు విశాఖ కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మత్స్యకారులు ఇటీవల ఫిషరీస్ ఆఫీస్ ని ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే రోజురోజుకి పెరుగుతున్న డీజిల్ ధరలతో భారం మోపుతున్న కేంద్రం బాధుడు తట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. రాష్ట్రంలో 1,30,000 మంది మత్స్య కార్మికులకి మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 30% మందికే ఇప్పుడు మత్స్యకార భరోసా ఇచ్చింది. 70% మంది మత్స్యకారులకి ఇంతవరకు మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఒక్కొక్క మత్స్యకారికి ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపుగా విశాఖపట్నంకి సంబంధించి 13,000 మంది మత్స్యకారులు ఉంటే వాళ్ళలోని కేవలం 6,000 మందికి మాత్రమే మత్స్యకార భరోసా వచ్చింది. మిగతా 7,000 మందికి మత్స్యకార భరోసా ఇంతవరకు విడుదల కాలేదు. దానివల్ల ఏంటంటే మత్స్యకారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైపోయి కనీసం ఇంటి అద్దెకు కూడా కట్టుకోవడం పరిస్థితుల్లో దుర్భరమైన జీవితం గడుపుతా ఉన్నారు. మరి మా మత్స్యకారుల నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇవ్వలేనప్పుడు ఏదైతే ఈ బ్యాన్ పీరియడ్ ఉందో దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తే బోట్లు ఎప్పటిలాగా వేటకు వెళ్ళిపోతాం అంటున్నారు. ఎందుకంటే రెక్కాడి దగ్గర డొక్కాడిన జీవితాలు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ నిర్ణయం ప్రకారం మత్స్యకార భరోసా విడుదల చేయాలి. విడుదల చేస్తే ఆ 20,000 రూపాయలతో నిత్యావసర సరుకులను కొనుక్కొని పిల్లలకు ఫీజులు కట్టుకొని ఇంటి అద్దెలను కట్టుకునే పరిస్థితి ఉంటుంది.